మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనము. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత జ్ఞానవంతులమైనప్పటికీ, ఎంత వివేచనవంతులమైనప్పటికీ, ఎంత ఆలోచన శక్తి కలిగిన వారమైనప్పటికీ, మనము దేవునికి విరోధముగా నిలిస్తే ఆ జ్ఞానము వ్యర్థమే, ఆ వివేచన వ్యర్థమే, ఆ ఆలోచన కూడా వ్యర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, మన మీదికి వచ్చే శత్రువులు ఎంత జ్ఞానవంతులైనా, ఎంత వివేచనవంతులైనా, ఎంత ఆలోచనలో బలము గలవారైనా, నీవు బాగుంటే, నీవు దేవునితో సన్నిహితంగా ఉంటే, వారి జ్ఞానమునకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని దేవుడే వ్యర్థం చేస్తాడు. వారి వివేచనకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని దేవుడే వ్యర్థం చేస్తాడు. దేవునికి విరోధంగా ఎంత బలమున్న వాళ్ళు తిరిగినా సరే వారే వ్యర్థమవుతారు, కానీ వారే నిలవకొక్కకుండా నీ ముందర పడిపోతారు, కానీ నిన్ను పడగొట్టలేరు. అందుకే దేవుని బిడ్డలారా, మనుషుల జ్ఞానమును బట్టి, మనుషుల వివేచనను బట్టి, మనుషుల ఆలోచన శక్తిని బట్టి నువ్వు ఎన్నటికీ ఎప్పటికీ భయపడకూడదు. దేవునికి విరోధంగా అవి పని చేయలేవు. దేవుని బిడ్డలకు విరోధంగా జ్ఞానము, వివేచన, ఆలోచన కూడా పని చేయదు. వెర్రితనం పుట్టిస్తుంది. ఒకరోజు బబులోను రాజును జ్ఞాపకం చేసుకో. ఎటువంటి స్థితి నుంచైనా సరే, ఎంతటి జ్ఞానం నుంచైనా సరే మట్టి తినిపిస్తాడు. అటువంటి గొప్పవాడు కలిగి ఉన్నాం కాబట్టి భయపడద్దు. నీతిని జరిగించడానికి, మంచితనాన్ని జరిగించడానికి, దేవునితో నడవడానికి భయపడుతూ ఉంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటావు. అందుకే దేవుని పట్టుకో. నీ జ్ఞానమును, నీ వివేచనను, నీ ఆలోచన శక్తిని బలపరుచుకో. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలైనా తండ్రి, ఎవరైతే నీ బిడ్డలు భయపడుతున్నారో ప్రభువా, నా శత్రువులకు జ్ఞానం ఉంది, బలం ఉంది, ఆలోచన ఉంది, వివేచన ఉందని వారి బలము, వారి జ్ఞానము, వారి వివేచన నీకు విరోధంగా పని చేయదని తెలియజేసిన దేవానికి వందనాలు. నీ బిడ్డలు ఎవరైతే భయపడుతున్నారో వారికి జ్ఞానం, వివేచనము, ఆలోచన శక్తిని దయచేయమని, ముఖ్యముగా ధైర్యమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.